నమస్కారం. నేను ఎన్టీవీ యాంకర్ దేవిని మాట్లాడుతున్నాను. ఒక వార్తకు సంబంధించి నన్ను తెలంగాణ సిసిఎస్ పోలీసులు నిన్న నాకు కాల్ చేసి మాట్లాడుకుందాం రా అన్నారు. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నారు. ఆ రికార్డ్ చేసే ప్రతి ప్రశ్న 3 గంటల పాటు నాకెంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నా, నాకు సంబంధించింది కాకపోయినా, కేవలం నేను చేసింది వార్తను చదివాను. అది నా వృత్తి ధర్మంలో భాగంగానే చదివాను. నాకు ప్రతిరోజు నేను వార్తలు చదవడమే నేను చేసే ఉద్యోగానికి నాకు శాలరీ వస్తుంది. కాబట్టి ఏ వార్త వచ్చినా ఆ వార్త నేను చదువుతాను. అందులో భాగంగా చేసిన నా వృత్తి ధర్మంలో వాళ్ళు నన్ను అడిగినప్పుడు ప్రతి ప్రశ్నకు నేను స్టూడియోలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ వాళ్ళకి ఆన్సర్ చేశాను. 3 గంటల పాటు నాకు ఎంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నప్పటికీ కూడా చాలా పేషెన్సీగా ఇచ్చాను. అయినప్పటికీ మళ్ళీ నిన్న రాత్రి కాల్ చేశారు. నిన్న రాత్రి కాల్ చేసి మళ్ళీ ఈ రోజు పొద్దున మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మళ్ళీ రమ్మన్నారు. నేను ఒక మహిళా జర్నలిస్ట్ని. నా ఇంటికి వచ్చారు, నా హస్బెండ్తో మాట్లాడారు. నిజానికి నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం లేదు. నేనేం దొంగను కాదు, నేను ఒక జర్నలిస్ట్ని. 22 సంవత్సరాల పాటు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మా కెరీర్ని బిల్డ్ చేసుకున్నా. ప్రతి జర్నలిస్టు కూడా వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగానే వార్తలు అందిస్తారు. ఓకే, జరిగిన దానికి మేము క్షమాపణ కూడా చెప్పాం. అయినప్పటికీ కూడా ఒక మహిళను కూడా చూడకుండా ఇంటి దగ్గరికి పోలీసులు పంపించాల్సిన అవసరం ఏంటి? నా హస్బెండ్తో మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? ఇవన్నీ కూడా ఎందుకు తెలంగాణ పోలీసులు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఒక మహిళా జర్నలిస్టు పట్ల నేను కూడా మహిళనే కదా. ఓకే, ఒక మహిళకి ఇబ్బంది జరిగింది అని మాట్లాడినప్పుడు నాకు మహిళనే, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, నాకు ఒక కుటుంబం ఉంటుంది. నా కుటుంబంలో సంబంధించినంత వరకు కూడా వాళ్ళ సేఫ్ కూడా నేను చూసుకుంటాను. కానీ ఎందుకు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు? ఇది చాలా అన్యాయము. ఇలా నన్ను రోడ్ల మీద పరిగెత్తించడం అనేది న్యాయం కాదు. నేను నా వృత్తి ధర్మంలో భాగంగానే చేశాను, స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, ఎక్కడికి పారిపోలేదు. కానీ తెలంగాణ పోలీసులు ఈ విధంగా సెర్చ్ చెయ్యడము, ఆఫీస్ దగ్గరికి రావడము, ఇంటి దగ్గరికి రావడం అనేది చాలా అన్యాయం. ఈ దాష్టికాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదానే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టంని ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేట్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? ఏం కావాల్సింటే తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. కావాల్సింది నోటీస్ ఇస్తాను, రావాలి. వచ్చినప్పుడు మనకు పోతాను, ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. మనం అదేం అట్లా ఏం లేదు, మనకు కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను. ఏముంది చట్టం? దేవి వస్తానని చెప్పి, దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి, చూపించండి. సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు చెప్పినాను నేను. వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అంత కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్-ఇన్ 4 వాల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ. ఎక్కడైనా పోలీసుల వ్యవహార శైలి వల్లనే ప్రభుత్వాలకు మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ వచ్చేది. చాలా సందర్భాల్లో పోలీసులు ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చే విధంగానే వ్యవహరిస్తూ ఉండటం పరిపాటి అయిపోయింది. నిన్న అర్ధరాత్రి ఎన్టీవీకి సంబంధించిన 3 జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ఒక కారణం ఉన్నది. ఎన్టీవీలో కొద్ది రోజుల క్రితం ప్రసారమైన ఒక కథనం అసత్యం కావచ్చు, అనైతికం కావచ్చు, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ వ్యక్తిత్వ హననానికి ఉద్దేశపూర్వకంగా ఎవరో ప్లాంట్ చేసింది కావచ్చు. దాని మీద చర్యలు ఉండాల్సిందే తప్పనిసరిగా. దాన్ని ఎవరు కాదన్నారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. ఎవరినైతే ప్రశ్నించాలో వాళ్ళని తీసుకుపోయి ప్రశ్నించవచ్చు.
కానీ నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసిన 3 విలేకరుల్లో ఒకతడిని విడిచిపెట్టి మిగతా 2 వైద్య పరీక్షలు చేయించి తీసుకొస్తున్న సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడపేరు తెచ్చేదే. వాళ్ళేం పారిపోయేవాళ్ళు కాదు, వాళ్ళు బాధ్యతాయుతమైన జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు. వాళ్ళేమి టెర్రరిస్టులు కాదు, నేరాలు చేసిన వాళ్ళు కాదు, లేదా పోలీసుల కన్నుగా పారిపోయేవాళ్ళు కాదు. అందులో ఒక జర్నలిస్ట్ సుధీర్ను ఆ పోలీస్ అధికారి మెడల్ని చేసి లాగుతూ తీసుకుపోయి మెడల్ మీద చేసి లాగుతూ తీసుకుపోయిన పద్ధతి తీవ్ర అభ్యంతరకరమైంది. చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. అంత కావాలనుకుంటే ఆ 2 జర్నలిస్టులను మీడియా వాళ్ళు ఎవరు కలవకూడదు అనుకునుంటే పోలీసులు ముందే బయట మీడియా వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేందుకు వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఏర్పాట్లు చేసుకొని రహస్యంగా పట్టుకుపోవాల్సింది. కానీ మొత్తం మీడియా బయట ప్రజలు అందరూ చూస్తుండగా ఒక జర్నలిస్టు మెడల్ని మెడల్ మీద చేసి లాగి తీసుకుపోవడం అనేది ఖచ్చితంగా అభ్యంతరకరం. మీడియాను భయపెట్టే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలోని అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈరోజు ఖండించాయి. అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా బేషరతుగా ఆ జర్నలిస్టులను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశాయి. లేదంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ పూట కూడా ధర్నాలు చేస్తామని జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికే డిక్లేర్ చేసినాయి. ఆ జర్నలిస్ట్ సంఘాల పోరాటానికి వారి ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తుంది. ఆ జర్నలిస్టులకు అండగా నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభం. మీడియా తప్పకుండా ప్రశ్నించే హక్కు ఉంటుంది. అసలు చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మీడియా హౌస్కు వెళ్ళి పోలీసులు మీడియా హౌస్కు వెళ్ళి సీజ్ చేయడము, కంప్యూటర్లు ఎత్తుకుపోవడం ఎప్పుడు జరగలే. ఫస్ట్ టైం జరుగుతుంది. ప్రశ్నించే హక్కు 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామంటే ఇదేనా? రాష్ట్రంలో ఎప్పుడన్నా ఒక మీడియా హౌస్కు పోలీసులు పోయి సీజ్ చేసిన పరిస్థితి ఉందా? ఒక మీడియా హౌస్ మీద దాడి చేసిన పరిస్థితి ఉందా? ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతా ఉన్నాం. మళ్ళీ కోరుతా ఉన్నాం, పంతాలకు పట్టింపులకు పోకండి. పగ ప్రతీకారం పక్కన పెట్టండి. న్యాయబద్ధంగా వ్యవహరించండి. అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయండి. అక్రమ కేసులు నమోదు చేయకండి. ఒకవేళ ఈ అక్రమ కేసులు నమోదు చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే జర్నలిస్టుల సంఘాలు చేసే పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగుంటుంది.